శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. కార్తీక మాసం 15వ రోజు వ్రత కథ, వ్రత నియమాలు, దాన వివరాలు, నిషిద్ధ వివరాలు తెలుసుకుందాం. సూర్యోదయం ముందే స్నానం చేయడం, నిత్యం మనం చెప్పుకుంటున్నట్టుగానే స్నానం చేయడం విశేషం. ఈరోజు విశేషంగా ఏంటంటే పౌర్ణమి కాబట్టి ఒక్కొక్కసారి పౌర్ణమి 15వ రోజు వస్తుంది, కొన్నిసార్లు 14వ రోజు, కొన్నిసార్లు 16వ రోజు వస్తుంది. ఒకవేళ కనుక 15వ రోజే పౌర్ణమి వస్తే కనుక చాలా విశేషంగా దాన్ని అనుసరించడం మంచిది. ఈరోజు ఉసిరికాయ దానం చేయడం చాలా విశేషం. వెండితో కానీ బంగారంతో కానీ తయారు చేసిన ఉసిరికాయ అయితే మరీ శ్రేష్టం. లేని పక్షంలో ఉత్తి ఉసిరికాయనైనా దామోదర నామస్మరణ చేస్తూ దానం ఇవ్వడం చాలా మంచిది. ఎక్కడైనా నదీ తీరం దొరికితే ఈ పూట స్నానం చేశాక అన్నదానం చేయించడము, భూదానము, గోదానం చేయడం ద్వారా, లేదా స్వయంపాక దానము, ఇలాంటివన్నీ చాలా మంచి విశేషమైన దానాలన్నమాట. ఈరోజు అన్నదానం కూడా చాలా శ్రేష్టమైనది. 15వ రోజు చేసే దీపదాన ఫలితం 1000 రెట్లు ఉంటుందన్నమాట. మహాఫలితాన్ని ఇస్తుంది. బంగారు ప్రమిదిలో కానీ, వెండి ప్రమిదిలో కానీ, ఇత్తడి ప్రమిదిలో కానీ 3 ఒత్తులు వేసి నూనెతో కానీ నెయ్యితో కానీ దీపం వెలిగించి ఒక సద్బ్రాహ్మణుడికి దక్షిణతో పాటు తాంబూలంతో పాటు ఈ దీపదానం చేస్తే నవనిధులు దానం చేసిన ఫలితం వస్తుందన్నమాట. నవనిధులు అంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగానే శంఖనిధి, చక్రనిధి, పద్మనిధి, మహాపద్మనిధి, నీలనిధి, ముకుందనిధి, నందనిధి, కచ్చపనిధి, ఖర్వనిధి, ఇలా నవనిధులు దానం చేస్తే ఎంత మహాపుణ్యం వస్తుందో అంతటి పుణ్యం ఈరోజు ఒక్క దీపదానంతో వస్తుందన్నమాట. అందులో విశేషంగా శంఖనిధి ఎంతో గొప్పది. పార్శ్వే శంఖ పద్మనిధిభి యుక్తాం మహాలక్ష్మీం అహం ధ్యాయామి అని పద్మపురాణంలో మహాలక్ష్మి అమ్మవారి ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తారనమాట. అటువంటి నవనిధులను దానం చేసిన ఫలితం ఒక్క దీపదానంతో వస్తుందన్నమాట. అలాగే వనభోజనానికి కూడా విశేషమైన రోజు ఈరోజు కూడా. తులసి సంబంధించిన నామాలు చెప్పడం కానీ, నామావళితో పూజ చేయడం కానీ, యథాశక్తిగా షోడశోపచార పూజ చేసి తులసి దగ్గర దీపం ఉంచాలి. కొంచెం దూరంగా తులసి, ఉసిరి చెట్టు 2 కలిపి పెట్టి పూజ చేసి దీపారాధన చేయాలి. చేసిన తర్వాత భోజనాది ప్రసాద స్వీకరణ పెట్టడం చాలా విశేషం అన్నమాట. అలాగే నిషిద్ధములు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తలారా స్నానం చేయకూడదు. తలారా అంటే తలంటుకుని స్నానం చేయకూడదు. అభ్యంగన స్నానం, నూనె రాసుకోవడం పనికిరాదనమాట, అది దోషం అవుతుంది. అలాగే 15వ రోజు అసత్యం అస్సలు పలకకూడదు. అబద్ధం ఆడే వారికి వచ్చే పాపం అంతా ఇంత కాదు. అసత్యం పలకడం వలన వాడికి 10 సంవత్సరములు మహాతపశ్శక్తి ఎంతైతే ఉంటుందో ఆ తపశ్శక్తి మొత్తం నశిస్తుంది అని అంటారనమాట. ఈరోజు కనుక అబద్ధం ఆడితే అంత పాపం వస్తుంది, అంత దోషం కూడా పట్టుకుంటుంది. అందుకే కార్తీక మాసం 15వ రోజు అసలు అసత్యం పలకూడదు. ఒక్కరోజు చాలా జాగ్రత్తగా అసత్యం పలకకుండా ప్రయత్నించి సత్యం పలకండి, లేదా మౌనం ధరించండి. అది చాలా విశేషమైనదన్నమాట. అందుకని ప్రయత్నపూర్వకంగా అలాగే చేయాలి. ఆవును పూజించండి అని మహాభారతంలో చెప్పితే ఆవును పూజించవద్దు అని దౌర్భాగ్యుడు అన్నాడనుకోండి, అది మహాభారతం వంటి మహాపురాణాన్ని కించపరిచిన వారం అవుతాం. అలా మహాభారతమే గోపూజ చేయొచ్చు అని చెప్పినప్పుడు దాన్ని చెయ్యొద్దు అంటే అది కూడా అసత్యం పలకడంతో సమానమే అన్నమాట. అందుకని అలాంటివన్నీ తప్పు, చెయ్యకూడదు. ఏదైనా వేదాలు, పురాణాలు, శాస్త్రాలు చెప్పాయంటే దాన్ని నివారించడమో, లేదా విస్మరించడమో, లేదా దానికి వితండవాదం చేయడమో, దాన్ని విరుద్ధంగా చెప్పడమో, ఇవన్నీ కూడా అసత్య దోషాలు లాంటివే. అందుకని ఎటువంటి అసత్య దోషాలు చేయకుండా ఈశ్వర నామస్మరణ చేయడం ఈరోజు చాలా విశేషం అన్నమాట. అలాగే ఈరోజు పూజా విధానంలో పౌర్ణమి నాడు కాబట్టి విశేషంగా పూజ చాలా మంచిది. 15వ రోజు పౌర్ణమి వస్తే ఈరోజు జ్వాలాతోరణం అని మనకు ఊర్లలో జరుగుతుంది.
ఆ జ్వాలాతోరణం కుదిరితే జ్వాలాతోరణం కింద నుంచి వెళితే మహాపాపాలు తొలగిపోయి యమలోక భీతి కూడా తొలగిపోతుందని పరమేశ్వరుడే స్వయంగా నందీశ్వరుడికి చెప్పాడనమాట. అందుకని కుదిరితే జ్వాలాతోరణం ఎక్కడైనా కుదిరితే ప్రయత్నించండి. అన్యథా బిల్వాలతో ఈశ్వరుడికి అర్చన చేయడం, తులసీ దళాలతో విష్ణుమూర్తికి అర్చన చేయడం చాలా విశేషం. కార్తీక మాసం అంతా దీపం ఎంత విశేషమో అలాగే ఈరోజు కూడా దీపం వెలిగించడం విశేషం. అంతకన్నా విశేషం ఏంటంటే గుళ్ళోకి వెళ్ళి మీరు దీపం వెలిగిస్తున్నప్పుడు అటు ఇటు పక్కన దీపాలు వెలిగిపోతూ గాలికి ఆరిపోయినా, లేదంటే దాంట్లో నూనె నెయ్యో తగ్గిపోయినా వాటిల్లో ఆ నూనె నెయ్యి పోయడము, ఆరిపోయిన దీపాలను వెలిగించడం మహాపుణ్యం అన్నమాట. అందుకని ప్రయత్నపూర్వకంగా అలా కూడా కుదిరితే ప్రయత్నించండి. కార్తీక మాసంలో గుడికి వెళ్ళండి, లేక ఇంట్లో అయినా సరే దీపం వెలిగించండి. కొండెక్కకుండా కుదిరినంత వరకు, పడుకునేంత వరకు ప్రయత్నపూర్వకంగా దాంట్లో నూనె నెయ్యో వేసి కాపాడండి. ఈశ్వరానుగ్రహం. 15వ రోజు కథ. ఒకానొకప్పుడు ధర్మనిష్ఠుడు అని ఒక యతీశ్వరుడు ఉండేవాడు, ఒక గొప్ప యోగి. ఈ మహానుభావుడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఆయా క్షేత్రాలలో అప్పుడప్పుడు పురాణాలు చెప్తూ ఎక్కువ కాలం ఎక్కడా ఉండేవాడు కాదు. ఒక్క కార్తీక మాసం వస్తే ఏదో ఒక నదీ తీరంలో లేదా ఏదో ఒక దివ్యక్షేత్రంలో ఉండి కార్తీక మాసం వ్రతాచరణ చేసి తాను తరించి ఇతరులను తరింపచేసేవాడు. కార్తీక మాసంలో శివపురాణం వంటివి చెప్పేవాడు. ఎవరైనా ఏదైనా ఇస్తే దాని లోకశ్రేయస్సుకై వాడేవాడు, స్వార్థానికి వాడేవాడు కాదు. యోగులు, మహానుభావులు, ఋషులు నిస్వార్థపరులవుతారు. వాళ్ళు స్వార్థానికి దేన్ని వాడరన్నమాట. అటువంటి మహానుభావుల్ని ఎక్కడ చూసినా సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీర్వచనం తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ యతీశ్వరుడు కూడా అలా లోక సంచారం చేస్తూ, దేశసేవ చేస్తూ, నిస్వార్థంగా ఈశ్వరారాధనతో భక్తులకి మంచి మార్గం చెప్తూ తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారు. అలా వెళ్తూ ఉండగా ఆయన అదృష్టవశాత్తు సరస్వతీ నది తీరానికి వచ్చాడు. ధర్మనిష్ఠుడు నివాసం ఏర్పరచుకుని సరస్వతీ నది సమృద్ధిగా ప్రవహిస్తూ ఉండేది. ఒకప్పుడు అయితే సరస్వతీ నది చాలా సమృద్ధిగా ప్రవహిస్తూ ఉండేది. ఇప్పుడైతే అంతర్వాహిని అయిపోయి మనకి కనిపించట్లేదు. కానీ అప్పట్లో సరస్వతీ నది చాలా విశేషమైన నదీ జలంతో పాటు ప్రవహిస్తూ ఉండేదన్నమాట. అలా నదీ తీరంలో పవిత్రమైన ఒక శివాలయం ఉన్నది. దక్షిణేశ్వర ఆలయము అని అంటారు. అది చాలా గొప్ప ఆలయము. సమర్థత కలిగిన ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు సమర్థుడు కావడం వలన దక్షిణేశ్వరుడు అని పేరు వచ్చింది. ఆ ఆలయం దగ్గర మకాం పెట్టి రోజు ప్రొద్దున్నే సూర్యోదయాన్నే లేచి సరస్వతీ నదీ తీరంలో సంకల్పపూర్వకంగా స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి వచ్చేవాడు. అర్చకుడు ఆయన చేత స్వయంగా అభిషేకం చేయించేవాడు. యతులు, పీఠాధిపతులు, పౌరాణికులు, మహానుభావులు, గురుతుల్యులు అనేవారు ఎవరైనా వస్తే వారే స్వయంగా దేవాలయం లోపలికి వెళ్ళి వారి చేతే అభిషేచన, ఆరాధన, అర్చన చేయించడం ఈశ్వరుడికి చాలా సంతోషాన్ని ఇస్తుందన్నమాట. అందుకని ఆయన చేతే చేయించాలని దరిచి ఆ అర్చకులు కార్తీక మాసం కూడా కావడం వల్ల పుణ్యాత్ముల చేత, మహానుభావుల చేత, యతీశ్వరుడు కాబట్టి ఆయన చేత అభిషేకం చేయించాలని సంకల్పించుకున్నారు వాళ్ళందరూ. తద్వారా దేశానికి క్షేమం వస్తుంది, సుఖశాంతులు లభిస్తాయి, వర్షాలు కురుస్తాయి, ధనధాన్యాదులు అభివృద్ధి పొందుతాయి. అందుకని ఆ ఊరిలో దక్షిణేశ్వరుని ఆలయం అర్చకులంతా మహాత్ములు కనుక ఆ యతీశ్వరునితో, అయ్యా ఈ నెలల్లో మేము మంత్రం చెబుతాము, అభిషేకము అర్చన చేయడానికి కావలసిన సామాగ్రి అందచేస్తాము, వాటితో మీరే ఈశ్వరునికి అభిషేకం చేయించండి. అలాగే సాయంత్రం మీరు పురాణం చెప్పండి, ఆ తర్వాత ఆలయం మూసివేసి మేమందరం వెళ్ళిపోతాము. మీరు మంటపంలో దగ్గరే నిద్రించి మండపంలోనే దేవుడి సేవ చేసుకుని ఇక్కడే మీరు ఉండొచ్చు అని ప్రార్థించారు. అలాగే ఆ కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో 15వ రోజు వచ్చింది. ఆ రోజు పొద్దున్నే యతీశ్వరుడు వచ్చాడు. పొద్దున్నే లేచి స్నానం చేసి సంకల్పపూర్వకంగా సరస్వతీ నదీ జలాన్ని తీసుకొచ్చుకుని అద్భుతంగా దక్షిణేశ్వరునికి అభిషేకం చేశాడు. ఆవు పాలతో, ఆవు నేతితో, ఆవు పెరుగుతో, తేనె, గంగాజలము, పన్నీరు, పుష్పజలము, హరిద్రాజలము, అలాగే కుంకుమ జలము, పళ్ళ రసము, కొబ్బరి నీళ్ళు అనే 11 ద్రవ్యములను కలిపి విశేషంగా అర్చకులు
ఏర్పరిచిన ఈ 11 రకములైన ద్రవ్యములతో విశేషమైన అభిషేకం చేశారు. ఆపై ఈశ్వరుని చరిత్ర అంతా చెప్పాడు. శివపురాణం చెప్పాడు. శివుని లీలలన్నీ వర్ణించాడు. నాయనలారా, ఈరోజు 15వ రోజు. శివాలయంలో దీపం వెలిగించిన, దీపదానం చేసిన అది కోటి యజ్ఞ మహాఫలితాన్ని ఇస్తుంది. సకల దేవతా అనుగ్రహం మనకు కలిగేలా చేస్తుంది. అందువల్ల మీరందరూ దీపాలు వెలిగించండి అనగానే ఆయన మహాత్ముడు కనుక, యతీశ్వరుడు కనుక ఆయన మాట అందరూ విని దేవాలయం అంతా దీపాలు పెట్టేశారు. గణపతి, కుమారస్వామి, నందీశ్వరుని దగ్గర ధ్వజారోహణం దగ్గర ఎక్కడ వీలుంటే అక్కడ దీపాలు పెట్టారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆ గుడి మొత్తం మారుమరుగేలా చేశారు. ఇలా అందరూ తృప్తిగా దీపారాధన చేసి ఆ తర్వాత ఆయన చెప్పిన కథ విని తీర్థప్రసాదాలు స్వీకరించి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఈయన కూడా అందరూ వెళ్ళిపోయాక శివునికి నివేదన చేసి ఆ ప్రసాదం తిన్నాడు. గుళ్ళోనే ఒక చోట శివునికి నైవేద్యం పెట్టడానికి కొంచెం అన్నం ఉండేవాడు. పెసరపప్పు, అన్నము, రకరకములైన ద్రవ్యములు కలిపి కిచిడి అని చెప్తారు. అలాంటిది ఒక ముద్దలాంటిది చేసి దాన్ని ఈశ్వరుడికి స్మరణగా పెట్టి ఈశ్వరుడి ప్రసాదంగా తను స్వీకరించి అక్కడి దగ్గరలో ఉండే ఎలుకలు, చీమలు అలా ఉండే ప్రతి జీవికి కొంత వేసేవాడు. అర్ధరాత్రి 12 వరకు నిద్రపోకుండా ఈశ్వర నామస్మరణ చేసేవాడు లింగోద్భవ కాలం వరకు. లింగోద్భవ కాలము అనేది శివరాత్రి రోజు ఎంత విశేషమో కార్తీక మాసం మొత్తం అంత విశేషం అన్నమాట. అందుకే కార్తీక మాసం మొత్తం ఆయన రాత్రంతా నమశివాయ నమశివాయ అంటూ పంచాక్షరి చేస్తూ జపంలో నిమగ్నమై సమాధి స్థితికి వెళ్ళిపోయేవాడు. పైగా పంచాక్షరి జపంతో పాటు పంచాక్షరి జపం వలన వచ్చేటటువంటి మహాఫలితాన్ని లోపల ఊహించడం మొదలుపెట్టాడు. ఇంతలో ఒక తమాషా జరిగింది. కళ్ళు మూసుకుని జపం చేస్తున్నాడు సమాధి స్థితిలోకి వెళ్ళి. బయట ఏమి జరుగుతుందో ఆయనకి తెలియదు. ఆ గుళ్ళో ఉన్న ఒక ఎలుక బయటకు వచ్చింది. చాలా కాలం నుండి ఆ గుళ్ళో ఒక ఎలుక మకాం పెట్టింది. ఈరోజు అక్కడ ఏమీ తిందామా అని చూస్తే అరటిపండు కానీ కొబ్బరికాయ కానీ ఏమీ కనబడలేదు. ఇంతలో దానికి నెయ్యి పోసినటువంటి ఒక ప్రమిద కనిపించింది. ఆ ప్రమిదలో దీపం కొండెక్కింది. అందుకని అది అందులోకి వెళ్ళి శుభ్రంగా నెయ్యిని నాకేసింది. మరలా ఇంకో ప్రమిద దగ్గరికి వెళ్ళింది. ఆ ప్రమిదలో వత్తి కొద్దిగా వెలుగుతోంది. ఇది తెలియక ఆ వత్తిని పైకి లాగింది. ఆ వత్తి కొద్దిగా ఎక్కువగా మండింది. దానితో ఇది కంగారు పడి దానిని తీసుకెళ్ళి పక్క ప్రమిదిలో వేసింది. ఆ పక్క ప్రమిదిలో ఉన్న వత్తి ఈ వత్తి కలిసి శివుని ఎదురుకుండా భగ్గుమన మండింది. ఎందుకంటే పక్క ప్రమిదిలో నెయ్యి ఎక్కువగా ఉంది. అంతకు ముందు వత్తి లాగి తీసుకువచ్చిన ప్రమిదిలో నెయ్యి లేదు. నెయ్యి లేకుండా కొండెక్కడానికి తిని సిద్ధంగా ఉన్న వత్తినేమో నోటితో పట్టుకుని ఈ దీపంలో వేసింది, నెయ్యి ఉన్న దీపంలో. దాంతో ఈ నెయ్యి ఉన్న దీపం వల్ల, నెయ్యి ఉండడం వల్ల భగ్గుమన పెద్దగా దీపం వెలగసాగింది. వెంతటి వెలుగు వచ్చేసరికి బాగా ప్రజ్వలింది ఆ దీపం. అనుకోకుండా దానిని ఒక దానితో మరొక దానిని ముట్టించి శివుని సన్నిధిలో దీపం బాగా వచ్చేలా చేసింది. ఇంతలో ఆ దీపం అలా వెలుగగానే దానికేసి చూసుకోగానే ఎలుక కాస్త అందమైన పురుషుడిగా మారిపోయింది. ఆ అందమైన పురుషుడు నేను ఎవరిని ఏమిటి అనుకుంటూ ఉండగా అప్పుడు ధర్మనిష్ఠుడు ఆ యతీశ్వరుడు జపం విడిచిపెట్టి సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఆ యతి ఎలుకని చూసి ఆశ్చర్యపోయి, ఓ ఎలుక, అనుకోకుండా ఒక వత్తిని మరొక వత్తితో కలిపి శివుని సన్నిధిలో దీపం వెలిగించావు. అందుకు ఇంత పుణ్యమా? ఈశ్వర అనుగ్రహం ఇంత విశేషంగా ఉందా నీ మీద అని ఆశ్చర్యపోతూ ఆ పుణ్యం యొక్క ఫలితం ఏంటి, దాని కారణం ఏంటి అని తెలుసుకుందామని ఆ పురుషుడిని అడిగాడు. నువ్వు ఎవరు, నీ విషయం ఏమిటి అని అడిగితే ఆ వ్యక్తి కూడా నాకు కూడా ఏది గుర్తులేదు, నేను ఎలుకగా ఉన్నది మాత్రమే గుర్తుంది స్వామి అని అన్నాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు కొంచెం కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఈశ్వర నామస్మరణ చేస్తే, నువ్వు పూర్వజన్మలో ఒక మహాపండితుడివి. ఆ జన్మలో నాస్తికవాదం చేసి ఆవుల్ని పశువుల్ని తిట్టావు. అనేక జన్మలు ఎత్తి చివరకు ఎలుక జన్మ ఎత్తావు. ఈ ఎలుక జన్మలో నీవు శివాలయంలో తిరుగుతూ ఉన్నావు. నీ పూర్వజన్మలో ఒక పుణ్యం చేశావు.
అది ఏంటంటే నీ తల్లిని పూజించావు, తల్లిదండ్రుల యొక్క సేవ పూర్తిగా చేసావు. తల్లి సేవ చేసిన వాడికి, మాతృపూజ చేసిన వాడికి ఎటువంటి పాపమైనా సరే నశించిపోతుంది, మహాపుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్లే నువ్వు మిగతా పాపాలకు అనుభవించడానికి ఉన్న సద్గుణ సన్మార్గంగా అనుభవించే భాగ్యాన్ని నీకు ప్రసాదించింది ఆ పుణ్యం, మాతృపితృ సేవ చేయడం వల్ల. ఆ సేవ వల్ల నువ్వు ఇక్కడ ఎలుకగా శివాలయంలో అనుకోకుండా రావడము, ఈ దీపాన్ని ప్రజ్వలింపజేయడము, నీ యొక్క శాప విమోచనము, పాప విమోచనము జరగడము జరిగింది. 15వ రోజు కార్తీక మాసంలో శివాలయంలో దీపం ప్రజ్వలింపచేస్తే ఎటువంటి పాపమైనా తొలగుతుంది. అందుకే నీ పాపం పోయి ఎలుక రూపం నుండి ఈ దివ్య రూపం వచ్చింది, హాయిగా స్వర్గానికి పో అన్నాడు. ఇంత గొప్పది కార్తీక మాసంలో దీపదానం చేయడం, దీపం వెలిగించడం, దీప ప్రజ్వలన చేయడం. ఇతరులు వెలిగించిన దీపాన్నైనా సరే మనం ప్రజ్వలింప చేయడం, ఇవన్నీ చాలా మంచివి. భక్తులందరూ 15వ రోజు దీపం వెలిగించి తరించాలి. ఈశ్వరానుగ్రహం కలగడం అంటే సర్వసాధారణమైన విషయం కాదు. పూర్వజన్మలో చేసిన మహాపుణ్యాలు, ఎన్నో కర్మలు, ఎన్నో అనుష్ఠానాలు, ఎన్నో తపశ్శక్తి ఫలితాలు ఉంటే తప్ప ఈ జన్మలో మానవ రూపమే దొరకదు. అటువంటి మానవ రూపంతో పాటు ఈశ్వర నామస్మరణ చేసుకునే శక్తి, ఈశ్వరను ఆరాధన చేసుకునే శక్తి, మార్గము దొరకడం కూడా చాలా విశేషం. అందుకని కార్తీక మాసంలో కార్తీక వ్రత కథ వినడం వల్ల వచ్చే పుణ్యము అంతకన్నా విశేషం ఏంటంటే, కార్తీక మాసంలో ఈశ్వర ఆరాధన చేసినంత మాత్రం చేత కలిగే మహాపుణ్యము చాలా విశేషమైనవి. ఏ రోజు వదలకండి. ఈరోజు 15వ రోజు విశేషంగా దీపదానం చేయడము, దీపారాధన చేయడము, గుళ్ళో కొండెక్కుతున్న దీపాలు ఏవైనా ఉంటే వాటిలో యందు కొంత నూనె నెయ్యి వేసి వాటిని వెలిగించడము, అది కుదరకపోతే ఇంట్లో అయినా దీపారాధన చేయడము చాలా మంచిది. అలాగే శివపంచాక్షరి మంత్ర నామస్మరణ చేయడం అంతకు మించిన మహాపుణ్యం అనేది ఇంకోటి లేదు. కార్తీక మాసం ఎంత విశేషం అంటే 30 రోజులు శివరాత్రితో సమానం అన్నమాట. శివరాత్రి రోజు శివపంచాక్షరి మంత్రం 1,00,000 సార్లు జపం చేయడం అంటే చాలా విశేషమైన శక్తి. దాన్ని శివదీక్ష అంటూ 5 రోజులు ఉంటుంది. శివపంచాయతన దీక్ష ఏదైతే ఉందో దాన్ని శివదీక్ష అని కొంతమంది మహానుభావులు ఇదివరకు చేసేవారు, ఇప్పుడు ఎవరు తెలియదు. కానీ ఇదివరకులో ఏంటంటే దశమి రోజు సంకల్పం చేసుకుని, దశమి రోజు సంకల్పం చేసి మొదలెట్టి శివపంచాక్షరి మంత్రంతో పాటు నిత్యము 3 పూటల ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ చతుర్దశి వరకు చేస్తూ, చతుర్దశి రోజు రాత్రంతా శివ ఆరాధన, ఏకాదశ రుద్రాభిషేకములు, శివనామస్మరణ చేసి అమావాస్య రోజు బ్రాహ్మణుని పిలిచి సంతర్పణ చేసి పూర్తి చేసేవారన్నమాట. ఈ 5 రోజులు పాంచరాత్ర దీక్ష ఏదైతే చేసేవారో ఈ పాంచరాత్ర దీక్షలో 1,00,000 సార్లు శివనామస్మరణ జపం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసేవారు. రోజుకి 3 సార్లు చొప్పున ఏకాదశి రుద్రాభిషేకం 3 పూటలా చేసుకుంటూ నిత్యము ఆరాధన చేసి ఈశ్వరాభిషేకం చేసి శివరాత్రి దీక్షగా దాన్ని పూర్తి చేసేవారనమాట. మనం అలా శివరాత్రి రోజే 1,00,000 సార్లు జపం చేయడం ఎలా అసంభవం కాబట్టి ఈశ్వరానుగ్రహం చేత, ఈశ్వర ప్రేరణ చేత, ఈశ్వరుడు యొక్క కృప చేత ఈ కార్తీక మాసం 30 రోజులు మనకు అవకాశం దొరకడము, ఆ అవకాశం మనం సద్వినియోగం చేసుకుంటూ రోజు శివనామస్మరణ చేసుకుంటున్నాం కాబట్టి చేస్తున్న జపజ్యోతి సభ్యులందరూ రోజుకు ఒక్కొక్కరు ఎంత కొంత చేస్తున్నా నెల మొత్తం చూసేసరికి కనీసం మనిషికి 1,00,000 అంతకు మించే చేసేటట్టుగా సంఖ్య జరుగుతోంది. కాబట్టి ఈశ్వర సంకల్పమే ఇదంతా. ఈశ్వర అనుగ్రహం మన అందరి యందు ఉండి మన భవిష్యత్ అంతా సన్మార్గంగా, సద్విచారంతో, సద్గతితో పాటు సర్వత్ర విజయంతో పాటు ఉండేటట్టు ఈశ్వరుణ్ణి అనుగ్రహించమని ప్రార్థిస్తూ శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.